హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ క్లాసెస్. ఈరోజు మనము మార్చి 9వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేద్దాం. అందరికీ గుడ్ ఈవినింగ్. సో అదే విధంగా మనము డిఎస్సి లైవ్ సెషన్ ని కండక్ట్ చేయబోతున్నామని చెప్పేసి మీకు నేను అనౌన్స్మెంట్ చేశానండి. సో అవి మనకి మార్చి 16వ తారీఖు నుంచి మీకు నేను లైవ్ సెషన్స్ అనేవి తీసుకుంటాను. పర్టికులర్గా డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్లో భాగంగానే డిఎస్సి వారికి లైవ్ సెషన్స్, డైలీ కరెంట్ అఫైర్స్, సో లైవ్ అనేవి కండక్ట్ చేయబోతున్నాను మార్చి 16వ తారీఖు నుంచి. మరి ఈ కరెంట్ అఫైర్స్కి ఆ కరెంట్ అఫైర్స్కి తేడా ఏంటి సార్ అంటే, ఈ కరెంట్ అఫైర్స్ అనేవి అంటే మనం 7:30కి మీకు అప్లోడ్ చేసేవన్నీ కూడా ఏపీపీఎస్సి, అదేవిధంగా టీజీపీఎస్ కానివ్వండి, ఎస్ఐ కానిస్టేబుల్ కానివ్వండి, కొంచెం హై లెవెల్లో డెప్త్గా కంటెంట్ ఇవ్వడం ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వీడియోస్లో కొంచెం డెప్త్గా ఎలాబరేట్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. మనము మార్చి 16వ తారీఖు నుంచి లైవ్ సెషన్ డైలీ కరెంట్ అఫైర్స్, ఎస్పెషల్లీ ఏపీ అండ్ తెలంగాణ డిఎస్ ఆస్పిరెంట్స్, ఎక్స్క్లూజివ్గా డిఎస్సి మాత్రమే ప్రిపేర్ అయ్యే వారికి, వారిని దృష్టిలో పెట్టుకొని మనం కరెంట్ అఫైర్స్ని అందించబోతున్నాం. యాజ్ వెల్ యాజ్ ఎన్టీపీసీకి ఎవరైతే ఎగ్జామ్కి అటెండ్ అవ్వబోతున్నారో, 16వ తారీఖు నుంచి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, సో మనకి వాటికి సంబంధించినటువంటి లైవ్ సెషన్ని కూడా నేను రేపు అనౌన్స్మెంట్ చేస్తానండి. మేబీ 11th నుంచి మీకు కొన్ని మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ని నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను రైల్వే వారికి. ఓకేనా? సో అభ్యర్థులు ఖచ్చితంగా ఏవైతే ఈ వీడియోస్ చూసి రాబోతున్నటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్ దృష్టిలో పెట్టుకొని మనం ప్రిపేర్ అవ్వాలి, ఆ ప్రిపరేషన్లో భాగంగానే నేను మీకు లాంగ్ టర్మ్లో ఉపయోగపడేటువంటి కరెంట్ అఫైర్స్ని నేను ఈ వీడియోస్ రూపంలో నేను మీకు అందిస్తున్నాను. సో ప్రాపర్గా నోట్ మేకింగ్ చేసుకోండి, 1-2 సార్లు అనాలిసిస్ వినండి, ఎక్స్ప్లెనేషన్ వినండి. సో ఖచ్చితంగా మీకు ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఉపయోగపడతాయి. అదేవిధంగా కొత్తగా ఎవరైతే జాబ్ క్యాలెండర్ రాబోతుంది కాబట్టి కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒకసారి ఎవరికి అర్థం కావండి, 2 సార్లు ఎవరికి అర్థం కావండి. సో అంటే మీరు ఒకసారి చదివితే నాకు గుర్తుండట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు. అలా ఎప్పటికీ కూడా 1-2 సార్లు చదివితే ఎవ్వరికీ గుర్తుండవు. నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తూనే ఉండాలి. రివిజన్ చేస్తూ ఉండగా ప్రతిరోజు కూడా ఒక కరెంట్ అఫైర్స్ 1 అవర్ వింటూ ఉండడం, సో 1 అవర్ నోట్స్ రాసుకోవడం, మళ్ళీ వాటిని రీకాల్ చేసుకోవడం, అలా చేస్తూ ఒక 3 నెలలు 4 నెలలు చేస్తూ ఉండండి. ఆటోమేటిక్గా మీకు ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఎలా చదవాలి, ఎలా గుర్తుంచుకోవాలి అన్నది మీకు క్లారిటీ ఉంటుంది. స్టార్టింగ్లోనే కొంచెం గందరగోళానికి గురవుతూ ఉంటారండి. అయ్యో ఇవి నాకు గుర్తుండడం లేదు అని. అది సహజంగా ఎవరికైనా ఉండేటువంటిది. సో దాన్ని చూసి నేను సాధించలేనేమో, ఇక మన వల్ల కాదేమేమో అని చెప్పేసి అనుకుంటారండి. అది కరెక్ట్ కాదు. సో ఎవరైనా సరే నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాల్సిందే. బట్ కాన్సన్ట్రేషన్గా మనం ఏం చదువుతున్నామో కొంచెం సో మైండ్ని, మనసుని లింక్ చేసుకొని చదువుకోండి. ఓకేనా? నేను ప్రతిసారి చెప్తున్నాను, మనం చెప్పే కరెంట్ అఫైర్స్ మీకు లాంగ్ టర్మ్లో ఉపయోగపడేటువంటి స్లైడ్సే నేను తీసుకుంటున్నాను. కొన్ని కరెంట్ అఫైర్స్ ఉంటాయండి, ఒక్కసారి చుప్పమ్మ మెరుపు తీగ లాంటివి ఉంటాయి. అంటే జస్ట్ 1 month 2 months తర్వాత అవి ఎగ్జామ్లో అడగరండి. అలా కాకుండా కొన్ని ఉంటాయండి. ఓకేనా? వస్తే అల్లుడు చెట్టు అని చెప్పేసి అంటారు చూసారా, అంటే స్ట్రాంగ్గా ఉంటాయి. అంటే కనీసం ఒక 6 నెలలు 7 నెలలు లేకపోతే ఒక 8 నెలలు మారకుండా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అలాంటివి మాత్రం ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మళ్ళీ నోటిఫికేషన్ పడిన తర్వాత ట్రెండ్ మారిపోయిందండి. అప్పుడు ఏవైతే ఆ గ్యాప్కి తగ్గట్టు మనం కరెంట్ అఫైర్స్ని చదువుతూ ఉండాలి. అంతే తప్ప మొత్తం మేదేసుకుంటే ఆ భారాన్ని మనం మొయ్యలేం. ఆ భారాన్ని నేను మీకు ఇవ్వను. ఓకేనా? సో స్ప్రైట్గా ఇవి ఖచ్చితంగా నోట్స్ రాసుకోండి, ఉపయోగపడతాయి. రైట్. సో ఫస్ట్ వన్ చూడండి. సో మరి ఫస్ట్ వన్ చూద్దాం. సెజ్ సంస్కరణలకు 17 మందితో కమిటీ వేయటం జరిగిందండి. సెజ్ మీరు పేరు వినే ఉంటారు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని చెప్పేసి అంటామండి. సో చాలా ఎగ్జామ్లో కూడా దాని ఫుల్ ఫామ్ ఏంటి అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో సెజ్ అనగానే ఇక్కడ మీకు తెలుగులో ఇచ్చాను, బట్ ఇట్ ఈస్ బెటర్ SEZ అని చెప్పేసి ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోండి. సెజ్ సంస్కరణలకు అంటే రిఫార్మ్స్కి సంబంధించి 17 మందితో కూడినటువంటి వ్యక్తులతో కమిటీ వేశారట. సెజ్ 2.0 కోసము మార్గసూచి లేదా సూచనలను ఈ కమిటీ 6 నెలల్లోగా సమర్పించవలసి ఉంటుంది. చూడండి, సో ఇది 6 months తర్వాత సమర్పిస్తుంది. అంటే ఆల్మోస్ట్గా ఈ ఇయర్ ఎండింగ్ అవుతుంది. మళ్ళీ ఆ సంస్కరణమైన ఏంటి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అంటే ఇది కనీసము దాదాపుగా ఒక 8 months నుంచి 10 months వరకు కూడా మనము దీని గురించి చదువుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అసలు సెజ్ అంటే ఏంటి, యాక్ట్ ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ కూడా దాని స్టాటిక్ కూడా చూద్దాం. రైట్. సో 6 నెలల్లోగా
వారి యొక్క నివేదికను సమర్పించవలసి ఉంటుందట. సెజ్లతో పాటు ఎగుమతుల కోసమే స్థాపితమైనటువంటి యూనిట్స్, గోదాములలో తయారీ, ఇతర కార్యకలాపాలు, అడ్వాన్స్డ్ ఆథరైజేషను, భారీ యంత్రీ పరికరాలకు ప్రోత్సాహకాలు, సుంకాలు లేకుండా దిగుమతుల ధృవీకరణతో పాటు ఎగుమతి ప్రోత్సాహ పథకాలలో సమన్వయం చేసేందుకు ఈ కమిటీని మనకి తగిన అధ్యయనాన్ని చేసేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. సరే ఒకసారి చూడండి, ఏం అర్థం కాలేదు సార్ అంటారా? సరే చూడండి ఒకసారి. సెజ్ పాలసీని 2000 సంవత్సరంలో తీసుకొచ్చారండి, 2000లో తీసుకొచ్చారు. సార్ అసలు సెజ్ అంటే ఏంటి, సెజ్ పాలసీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక దేశంలో కానీ ఏదైనా ఒక రాష్ట్రంలో కానీ ఏం చెప్పానండి, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనుకుందాం, లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అనుకుందాం, లేదా ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అని చెప్పేసి అనుకున్నాం. సో మనకి ఇండియా అనుకున్నాం, ఇది ఒక ప్రాంతము, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అనుకున్నాం, లేకపోతే తెలంగాణ అనుకుందామండి. ఇప్పుడు ఏపీ కానీ లేదా తెలంగాణ కానివ్వండి, కొంత ఇండస్ట్రియల్ కారిడార్ని క్రియేట్ చేయాలి. అంటే పారిశ్రామికంగా ఒక ప్రాంతాలను లేదా కొన్ని ప్రాంతాలను గుర్తిస్తూ ఉంటాయండి. అంటే ఆ ప్రాంతం నుంచి ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసేటువంటి వస్తువులు ఎక్కువ ఎగుమతి అవుతూ ఉంటాయి లేదా దిగుమతి అవుతూ ఉంటాయి. అంటే మన భారతదేశంలో ఎగుమతులను దిగుమతులను ప్రోత్సహించడానికి పర్టికులర్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ కానివ్వండి, సర్వీస్ సెక్టర్స్ కానివ్వండి, సో వాటికి ఒక హబ్బును క్రియేట్ చేయాలి. అంటే అవన్నీ కూడా ఒకే చోటను తీసుకురావాలి. పరిశ్రమలన్నీ కూడా ఒకే చోట ఉన్నట్లయితే అక్కడి నుంచి బిజినెస్ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో అందువల్ల ఏపీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంతం అనుకుందామండి, ఇదిగోండి ఏదైతే ఒక తిరుపతి అనుకుందామండి. సో ఈ తిరుపతి ప్రాంతాన్నంతా కూడా మనకి ఎలక్ట్రానిక్స్కి బాగా హబ్ అన్నట్టు. ఆ ప్రాంతంలో సెజ్ అని చెప్పేసి ఒక ఏర్పాటు చేస్తూ ఉంటారు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని చెప్పేసి. అంటే ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా అక్కడే తయారవుతూ ఉంటాయి. లేదా విశాఖపట్నానికి సంబంధించి అనుకుందాం, సో అది సెజ్ అని చెప్పేసి ఆ ప్రాంతాన్ని గుర్తిస్తారండి. ఆ ప్రాంతాన్ని స్పెషల్ ఎకనామిక్ జోన్స్గా ప్రభుత్వం గుర్తిస్తుంది. అంటే ఆ ప్రాంతంలో మెడికల్కి సంబంధించినటువంటి డివైసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా చీప్గా అక్కడే తయారవటం కానివ్వండి, అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవటం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. వాటినే సెజ్ అని చెప్పేసి అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో హైదరాబాద్ ఉంది అనుకుందామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్ తయారు చేయాలి, ఆ మెడిసిన్కి సంబంధించి ఒక ప్రాంతం అంతా కూడా సో మనకి మెడికల్ జోన్గా మెడ్ టెక్గా క్రియేట్ చేస్తారండి. అంటే ఒక బఫర్ జోన్ లాగా దాన్ని గుర్తిస్తూ ఉంటారు. సో దానికి ఒక పేరు పెడతారు, అదే సెజ్ అని చెప్పేసి అంటాం. అంత మించి ఏం లేదు. అంటే ఆ ప్రాంతానికి కొన్ని ట్యాక్స్ ఇన్పుట్స్ కానివ్వండి, కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ కానివ్వండి, ఇలాంటివి అనేది ప్రభుత్వం సపరేట్గా కొన్ని ఫెచ్చింగ్ ఇస్తూ ఉంటుందండి. అంటే కొంత ఎక్సెప్షన్ అనేది ఇస్తూ ఉంటుంది ఆ సెజ్జెస్కి సంబంధించి. అంటే అప్పుడెప్పుడో 2005లో సెజ్ యాక్ట్ వచ్చిందండి, 2005లో. అదేంటి సార్ సెజ్ పాలసీ 2000 అన్నారు కదా, యాక్చువల్గా ఫస్ట్ పాలసీ రూపంలో తీసుకొచ్చారండి. ఆ తర్వాత సెజెస్కి చట్టబద్ధత కల్పించారు. ఓకేనా? సో మరి ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ వాటిల్లో కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలి, కొన్ని సంస్కరణలు తీసుకురావాలి అనే ఉద్దేశంతో 17 మంది సభ్యులతో కలిపి ఒక కమిటీని వేయటం జరిగింది. ఆ కమిటీ సో 6 నెలల్లోగా తన నివేదికను ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో అందువల్ల సెంట్రల్ గవర్నమెంట్ 17 మంది సభ్యులతో ఈ కమిటీని వేయటం జరిగింది. అంటే ఆ 17 మంది సభ్యులకు నేతృత్వం వహించేది ఎవరు అని చెప్పేసి మన ఎగ్జామ్లో అడుగుతారు. సో చూడండి, ఇటీవల కాలంలో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ 2.0 సో దీనికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు సంబంధించినటువంటి అంశం మీద ప్రభుత్వము 17 మందితో ఒక కమిటీని వేసింది. ఆ కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారు అని చెప్పేసి అడుగుతారు. ఓకేనా? అది లేకపోతే సెజ్ అంటే ఏంటి, దాని ఫుల్ ఫామ్ ఏంటి, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. సరే, ఇప్పుడు ఫస్ట్ మనము సెజ్ గురించి చూద్దాం. చూడండి, సో ఇందాక ఇక్కడ మీకు చెప్పినట్టు ఇవన్నీ కూడా ఒక ప్రాంతాన్ని సో ఇండస్ట్రియల్గా హబ్గా గుర్తిస్తూ ఉంటారండి. సో దాన్నే మనము సెజ్ అని చెప్పి సాధారణంగా అంటూ ఉంటాం. రైట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే మరి సెజ్కి సంబంధించి ఫుల్ ఫామ్ ఏంటి సార్, SEZ అని చెప్పేసి అంటామండి. సో జెడ్ అని చెప్పేసి అంటాం. సో మనకి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని చెప్పేసి అంటామండి. ఏమంటామండి? సో మనకి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని చెప్పేసి అంటాం. జోన్స్ అని చెప్పేసి అంటామండి. అంటే ఇక్కడ స్మాల్ ఎస్ అని చెప్పేసి అంటాం, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని చెప్పేసి అంటాం. యాక్చువల్గా ఏదైతే మనకి సెజ్ పాలసీని ఎప్పుడు తీసుకొచ్చాం సార్ అంటే ఈ యొక్క సెజ్ పాలసీ ఇంట్రడ్యూస్డ్ పాలసీ అని చెప్పేసి అంటామండి. సో పాలసీని 2000 ఏప్రిల్లో తీసుకురావడం జరిగింది. ఆ తరువాత మరి
ఆ తరువాత దీనికి చట్టబద్ధత కల్పించారు. జస్ట్ పాలసీ మాత్రమే, ఒక విధానం మాత్రమే తీసుకొచ్చారండి. ఆ విధానానికి చట్టబద్ధత కల్పించారు. అప్పుడు మనకి సెజ్ యాక్ట్ రావడం జరిగిందండి. సెజ్ యాక్ట్ రావడం జరిగింది. ఎప్పుడు? 2005లో సెజ్ యాక్ట్ రావడం జరిగింది. 2005 మరి 2005లో వచ్చినటువంటి 2005లో సెజ్ యాక్ట్ రావడం జరిగింది. సో ఆ తరువాత సెజ్ ఈ యొక్క ఫోర్స్ ఎప్పటి నుంచి ఫోర్స్ లోకి వచ్చింది సార్? సెజ్ కి సంబంధించినటువంటి రూల్స్ అన్ని కూడా కేమ్ ఇంటూ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. 2006 నుంచి ఫోర్స్ లోకి రావడం జరిగిందండి. 2006 ఫిబ్రవరి 10వ తారీఖున ఈ యొక్క సెజ్ రూల్స్ అనేవి ఫోర్స్ లోకి రావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. సెజ్ యాక్ట్ 2005, బట్ ఆ సెజ్ రూల్స్ కేమ్ ఇంటూ ఫోర్స్ అమలులోనికి రావడం ఎప్పుడు? 2006 ఫిబ్రవరి 10 నుంచి అమల్లోనికి రావడం జరిగింది. ఓకేనా? రైట్. సో ఆ తర్వాత ఈ సెజ్ కి సంబంధించే సో మనకి ఫస్ట్ ఏషియాలోనే ఫస్ట్ సెజ్ ఏంటి అని చెప్పేసి అడుగుతారండి. అంటే సో మనకి సెజ్ పాలసీ 2000లో వచ్చింది కదా, అసలు సెజ్ పాలసీ లేకముందు ఈపీజెడ్ అని చెప్పేసి అంటామండి. ఈపీజెడ్ అని చెప్పేసి అంటాం. అంటే సో మనకి ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్ అని చెప్పేసి అంటామండి. ప్రాసెసింగ్ జోన్స్ అని చెప్పేసి అంటాము. సో 1965లో సో ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్ అనే ఒక పాలసీని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం 1965లో. ఆ తరువాత ఈ యొక్క ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్ నే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ గా మారిపోయాయి. ఎప్పుడు? 2005 యాక్ట్ ద్వారా మారిపోవటం జరిగింది. ఇదండి. ఓకేనా? ప్రస్తుతం దేశంలో మొత్తం సెజ్ల సంఖ్య ఎన్ని ఉన్నాయి సార్ అంటే సో మొత్తము కంట్రీలో అండి. సో దేశం మొత్తంలో సెజ్ల సంఖ్య ప్రస్తుతం అయితే 276 సెజ్లు ఉన్నాయి. సో 276 సెజ్లు ఉన్నాయి. సో ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇది కాన్స్టెంట్ కాదండి. ఇవి ఇంకా ఏదైతే మనకి తరగడం పెరగడం ఉంటూ ఉంటుంది, కొన్ని సెజ్లు క్లోజ్ చేయడం కూడా జరుగుతుంటుంది. మరి ఈ సెజ్లకు సంబంధించి మొత్తం యూనిట్స్ 6279 యూనిట్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాం కదా, ఇదిగోండి ఈ ప్రాంతం అంతా సెజ్ అనుకోండి. సో ఇదంతా కూడా ఎలక్ట్రికల్ కి సంబంధించినటువంటి ఒక యూనిట్, ఇదంతా కూడా మెడిసిన్ కి సంబంధించిన ఒక యూనిట్, ఇదంతా కూడా లెదర్ కి సంబంధించిన ఒక యూనిట్, అలా యూనిట్స్ గా ఉంటాయి. అలాంటివి 6279 యూనిట్స్ ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా? రైట్. అయితే ఈ యొక్క 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ సెజ్ల నుంచి ఎక్స్పోర్ట్స్ అయినటువంటి సో మొత్తము $172.27 బిలియన్ అంటే 15.6 లక్షల కోట్ల సో మంది ఎగుమతులు అనేవి ఈ సెజ్ల నుంచి వివిధ దేశాలకు ఎగుమతి చేయడం జరిగింది. అంటే ఏవైతే వస్తు సేవలు కానివ్వండి, ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కి సంబంధించి $172.27 బిలియన్ విలువైనటువంటి వస్తువులను మనం ఎగుమతి చేయడం జరిగింది. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ 276లోని 6279 యూనిట్స్ నుంచి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. సో ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు ఏంటి సార్ మరి కమిటీకి హెడ్ ఎవరు సార్? ఇంతకు మీరు చెప్పలేదు అంటే ప్రస్తుతానికి కమర్స్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి, కమర్స్ అని చెప్పేసి అంటామండి. కమర్స్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి రాజేష్ అగర్వాల్ అని చెప్పేసి అంటాము. ఆయన ఈ 17 మందికి నేతృత్వం వహిస్తున్నారు. ఓకేనా? సో ఎవరు సార్ అంటే ఆయన సో మనకి కమిటీ హెడ్ ఎవరు సార్ అంటే కమర్స్ సెక్రటరీ అని చెప్పేసి అంటామండి. కమర్స్ సెక్రటరీ అని చెప్పేసి అంటాం. సెక్రటరీ అని చెప్పేసి అంటాం. వారే సో మనకి రాజేష్ అగర్వాల్ అని చెప్పేసి అంటామండి. రాజేష్ అగర్వాల్ అని చెప్పేసి అంటాం. సో ఈయన పేరు గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. చూడండి ఒక్కసారి చూద్దాం. చూడండి, మీకు సెజ్ అంటే ఏంటో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి చెప్పానండి. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటే ఏదైనా ఒక నిర్దిష్టమైనటువంటి కొన్ని ప్రాంతాలను ఎగుమతులు దిగుమతుల్లో భాగంగా మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, సర్వీస్ కానివ్వండి, ఇలా తయారు చేసేటువంటి ఒక ఇండస్ట్రియల్ హబ్స్ని కొన్ని ప్రాంతాలను సెజ్లుగా గుర్తిస్తారు. సో అక్కడి నుంచే ఆ ప్రొడక్ట్ అనేది ఎగుమతులు అవడం, దిగుమతులు జరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇండస్ట్రియల్ కారిడార్స్ అని చెప్పేసి అంటారు. సో వీటిలో కొన్ని సంస్కరణలు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇప్పుడు మనకి సెజ్ 2.0 కోసము 17 మంది సభ్యులతో కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసింది, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వారు. దాంట్లో ఆ 17 మందికి నేతృత్వం వహించేది ఎవరు అంటే కమర్స్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్. ఇది ప్యూర్ కరెంట్ అండి. స్టాటిక్ ఏంటి అంటే సో సెజ్
అసలు సెజ్ రాకముందు మన భారతదేశంలో ఏముండేది? ఈపీజెడ్ ఉండేది. ఈపీజెడ్ అంటే ఏంటి? ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్ అని చెప్పేసి అంటాం. మరి ఫస్ట్ ఇలా ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ అలా ఒక ప్రాంతాన్ని గుర్తించింది గుజరాత్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎందుకైనా మంచిది అది కూడా గుర్తుంచుకోండి. సో ఆ పాయింట్ ఇందాక చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. సో ఏదైతే మనకి ఇక్కడ ఫస్ట్ ఆ ప్రాసెసింగ్ వచ్చింది కాండ్లా అని చెప్పేసి అంటామండి. కాండ్లా గుజరాత్ అనే ప్రాంతంలో ఫస్ట్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్ లో భాగంగా ఒక జోన్ ని గుర్తించారు. అంటే దానికి సపరేట్గా ఒక పాలసీస్ ఇచ్చి కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చి అక్కడ ఎగుమతులు దిగుమతులు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి కంపెనీస్ కానివ్వండి, వాళ్ళు కొన్ని స్పెషల్గా ట్యాక్స్ ఎక్సెప్షన్స్ అవన్నీ ఇస్తూ ఉండేవాళ్ళు. అలా ఎక్స్పోర్టింగ్ ప్రాసెసింగ్ జోన్స్ లో ఫస్ట్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే కాండ్లా గుజరాత్. ఎప్పుడు? 1965లో. ఆ తర్వాత కాలక్రమంలో వాటిని సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ గా గుర్తించారు. మరి సెజ్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 2005లో వచ్చింది. మరి సెజ్ యాక్ట్ రూల్స్ ఎప్పటి నుంచి ఫోర్స్ లోకి వచ్చాయి? 2006 ఫిబ్రవరి 10th నుంచి ఫోర్స్ లోకి రావడం జరిగింది. సో ఇవి స్టాటిక్ అండి. సో ఇవి చూసినట్లయితే 24-25కి సంబంధించి $172.27 బిలియన్ అనేటువంటి ఎక్స్పోర్ట్స్ అనేవి ఈ సెజ్ ద్వారా మన భారతదేశం నుంచి మనం ఎగుమతి చేయటం జరిగింది అనే ప్రాంతాన్ని గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేవారు సెజ్ అంటే ఏంటో తెలుసుకోవాలండి. ఓకే, ఇలాంటివి మనం బేసిక్గా ఫాండాస్ తెలుసుకోవాలి. అప్పుడు మనము దాని మీద ఎన్ని క్వశ్చన్స్ అడిగి మనం ఆన్సర్ చేయగలుగుతాం. మరి ఇటీవల కాలంలో కమిటీస్ అనగానే మీకు 2-3 కమిటీస్ చెప్పాను, మరి మీకు గుర్తున్నాయో లేదో. మణిపూర్ అల్లర్లకు సంబంధించినటువంటి అజయ్ లాంబా కమిటీ. ఆ అజయ్ లాంబా గారు వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకోవడం వల్ల ఆయన ప్లేస్లోకి, ఓకేనండి, సో మనకి ఆ అజయ్ లాంబా కమిటీ మణిపూర్ హింస మీద వేశారన్నాం కదా, మరి ఆ కమిటీ ప్లేస్లోనికి వేరే కొత్తగా మనకి బల్బీర్ సింగ్ చౌహాన్ అని చెప్పేసి ఒక వ్యక్తిని నియమించారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అదే విధంగా సో చూడండి ఒకసారి అవన్నీ మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఒకటి మణిపూర్ హింస మీద ఏంటంటే, సో మణిపూర్ సో ఘటనలు మనకి ఏదైతే మనకి మణిపూర్ ఘటనలు ఉంటుందో ఆ ఘటన మీద సో మనకి జస్టిస్ బల్బీర్ అని చెప్పేసి అంటామండి. సో మనకి బల్బీర్ సింగ్ చౌహాన్ అని చెప్పేసి ఆ కమిటీ వేశారు అని చెప్పేసి అన్నాం. అదే విధంగా రాజీవ్ రంజన్ మిశ్రా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లోకల్ బాడీస్ అని చెప్పేసి అంటామండి. అంటే ఏపీకి సంబంధించినటువంటి సో మనకి లోకల్ బాడీస్ గ్రామ పంచాయతీలు కానివ్వండి, వీటికి సంబంధించి మనకి రాజీవ్ రంజన్ అని చెప్పేసి అంటామండి. రాజీవ్ రంజన్ మిశ్రా అని చెప్పేసి అంటామండి. రంజన్ మిశ్రా కమిటీ వేశారు. ఏదైతే బీసీలకు సంబంధించి రిజర్వేషన్ అంశాల మీద ఏపీ ప్రభుత్వం వేయడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలో కాకినాడ జిల్లా వేట్లపాలెం అనే ఒకటి ప్రాంతంలో సూర్య శ్రీ ఫైర్స్ అని చెప్పేసి సో అక్కడ మనకి ఏదైతే ఆ ప్రాంతం అంతా కూడా ఆ క్రాకర్స్ తయారు చేసేటువంటి అది ఎక్స్ప్లోజ్ అవడం వల్ల చాలా మంది దాదాపుగా 28 మంది చనిపోయారండి. మనం చెప్పుకున్నప్పుడు 24-23 ఉన్నారు, తర్వాత మృతుల సంఖ్య పెరిగారు. సో దాని మీద వేసినటువంటి కమిటీ ఏదైతే ఈగలకి హెడ్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే మనకి ఆర్కే రవికృష్ణ అని చెప్పేసి అంటామండి. రవి సో మనకి కృష్ణ అని చెప్పేసి మరియు ఎస్ సురేష్ కుమార్ అని చెప్పేసి అంటామండి. సో ఎస్ సురేష్ కుమార్ అని చెప్పేసి అంటాము. సో వీరి నేతృత్వంలోనే కమిటీ వేయడం జరిగింది. పర్టికులర్గా ఎస్ సురేష్ కుమార్ గారు మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి ఈయన సెక్రటరీగా ఉన్నారు. ఎస్ సురేష్ గారి అధ్యక్షతన వేశారు. 2 సభ్యులతో మెయిన్ ఈయన అని చెప్పేసి మాట్లాడుకున్నాం. సో వెరీ రీసెంట్గా ఇవి మనం డిస్కస్ చేసాం. బల్బీర్ సింగ్ చౌహాన్ అనగానే మణిపూర్ గుర్తు రావాలి. సో మనకి రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ అనగానే ఏపీ గవర్నమెంట్ సో రాబోతున్నటువంటి లోకల్ ఎలక్షన్ సంబంధించినటువంటి కమిటీ, సో రిజర్వేషన్ సంబంధించింది. అదేవిధంగా రవికృష్ణ గారు అండ్ సురేష్ కుమార్ గారు వేట్లపాలెం సో మనకి ఘటన పైన వేయటం జరిగిందని చెప్పేసి మనం గతంలో డిస్కస్ చేసాం, గుర్తుంచుకోండి. రైట్, సో నెక్స్ట్ మనం చూడండి. గవర్నర్ల విషయంలో సంస్కరణలు తప్పనిసరి అని చెప్పేసి తమిళనాడు గవర్నమెంట్ అండి. సో మరొకసారి వార్తల్లో ఉన్నది. ఏదైతే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య గవర్నర్ వ్యవస్థ ఏ విధంగా ఉండాలి అనే అంశం మీద 2025 లాస్ట్ ఇయర్ మనకి తమిళనాడు గవర్నమెంట్ ఒక కమిటీ వేయడం జరిగిందండి. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలతో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వాళ్ళ రూల్స్ పాటించాలి అనే అంశం మీద తమిళనాడు గవర్నమెంట్ ఒక కమిటీ వేసిందండి.
కేంద్ర ప్రభుత్వం కాదండి, తమిళనాడు గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది. సో మరి ఆ కమిటీ తన రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది తమిళనాడు గవర్నమెంట్కి. మరి రేపు మనకి ఎగ్జామ్లో ఇటీవల కాలంలో గవర్నర్ల విషయంలో సంస్కరణల కోసం, రిఫార్మ్స్ కోసము మనకి తమిళనాడు గవర్నమెంట్ ఎవరు అధ్యక్షతన కమిటీ వేసింది అని చెప్పేసి అడుగుతారు. అంటే ఆ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసిందండి, తన రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. అయితే ఎవరి అధ్యక్షతన ఈ కమిటీ వేశారు అని చెప్పేసి అంటారు. అయితే ఆ కమిటీ కొన్ని ప్రతిపాదనలు కూడా తీసుకొచ్చిందండి. అంటే వాళ్ళు ఏం రిఫార్మ్స్ తీసుకొచ్చారు, అంటే ఏం చెప్పారు అన్నది కూడా ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ చూస్తే జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీ, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఏంటండి, జస్టిస్ కురియన్, ఎవరండి, జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీ అధ్యక్షతన వీరు ఏదైతే మనకి తమిళనాడు గవర్నమెంట్ ఈ యొక్క కమిటీ వేయటం జరిగింది. శాసనసభలో మెజారిటీ సభ్యులు ఆమోదించిన ముగ్గురిని రాష్ట్ర ప్రభుత్వము గవర్నర్ పదవికి ప్రతిపాదించాలి. చూడండి, సాధారణంగా ఫస్ట్ పాయింట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి సార్ అంటే, సో గవర్నర్ల విషయంలో సంస్కరణల కోసము తమిళనాడు గవర్నమెంట్ ఎవరు అధ్యక్షతన కమిటీ వేసింది అన్నది ఇక్కడ క్వశ్చన్. 99% ఆ కమిటీ తన రిపోర్ట్ను సబ్మిట్ చేసిందండి, సబ్మిట్ చేసింది. అయితే ఆ కమిటీ అధ్యక్షతను ఎవరు అని చెప్పేసి అంటే కురియన్ జోసెఫ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకేనా? మరి ఆ కమిటీ ఏం ప్రతిపాదన చేసింది, ఇవి ఎగ్జామ్లో అడగట్లే, జస్ట్ మీరు నోట్స్ రాసుకోవాల్సిన, మేబీ మీకు పాలిటీ పాయింట్ అవసరం లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏదైనా పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ ఒకసారి గ్లాన్స్ చేయండి తప్ప నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఆ కమిటీ ఏం ప్రతిపాదించింది చూద్దాం. అదే కేంద్ర స్థాయిలో వేశారనుకోండి, అప్పుడు మనం ఏమైనా ఆ కమిటీ ఏం చెప్పిందో చూడాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం కదా వేసింది, అంటే తమిళనాడు గవర్నమెంట్ కదా వేసింది, సో ఎగ్జామ్లో అడగకపోవచ్చు. ఓకేనా? తమిళనాడు స్టేట్ వాళ్ళు చదువుకోవచ్చు, అక్కడ చదువుకోవాలండి వాళ్ళైతే, ఇక్కడ అవసరం లేదు. సో ఇక్కడ చూసినట్లయితే చూడండి, వాళ్ళు ఏం చెప్పారంటే, శాసనసభలో మెజారిటీ సభ్యులు ఆమోదించిన ముగ్గురిని రాష్ట్ర ప్రభుత్వము గవర్నర్ పదవికి ప్రతిపాదించాలి, వారిలో ఒకరిని రాష్ట్రపతి గవర్నర్గా నియమించాలి అని చెప్పేసి ప్రతిపాదించిందండి ఈ కురియన్ జోసెఫ్ కమిటీ. మరియు శాసనసభ మెజారిటీ సభ్యుల తీర్మానం మేరకే గవర్నర్ పదవి నుంచి తప్పుకోవాలి. మామూలుగా అయితే గవర్నర్ని తొలగించాలంటే ఎవరు, ప్రెసిడెంట్ గారు. అలా కాదట, అలా కాకుండా శాసనసభ మెజారిటీ సభ్యుల తీర్మానం మేరకే గవర్నర్ పదవిని తప్పించాలి అని చెప్పేసి కురియన్ జోసెఫ్ కమిటీ చెప్పింది. ఇంకా ఏం చెప్పింది ఒకసారి చూద్దాం. చూడండి, ఈ తీర్మానంపై 14 రోజులలోపు రాజ్యాంగబద్ధమైన చర్యలను రాష్ట్రపతి చేపట్టాలి. దానికి అనుగుణంగా అధికరణ 155ను సవరించాలి. అధికరణ 156ను సవరించి గవర్నర్ 5 ఏళ్లు స్థిరంగా ఒకే చోట ఉండేలా చూడాలి అని చెప్పేసి, చూడండి, స్థిరంగా 5 ఏళ్ళు ఒకే చోట ఉండాలట. ఓకేనా? దాన్ని సవరించాలంటే 150, ఎందుకంటే రాష్ట్రపతి గారు ఎప్పుడు పడితే అప్పుడు ఆయన ఇష్టం. ఓకేనా? షెల్ఫ్ చేయొచ్చు, అలా ఉండకూడదు అంటున్నారు. రాష్ట్రానికి బయట వ్యక్తి, విశిష్ట వ్యక్తిని గవర్నర్గా ఉండాలి. అంటే ఆ స్టేట్కి ఆ గవర్నర్ అంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అయ్యి ఉండకూడదట. అదేవిధంగా ఇటీవల పలు రాష్ట్రాల గవర్నర్లు బహిరంగంగా విమర్శలకు దిగిన నేపథ్యంలో రాజ్యాంగ పదవిలో ఉన్న వారిపై నియంత్రణ తప్పనిసరి చేయాలి. సాంప్రదాయంగా వివాదాస్పదంగా ఉన్న అధికరణ 176 ప్రత్యేక ప్రసంగాన్ని తొలగించాలి. అంటే ఆర్టికల్ 176 ఏం చెప్తుంది, ప్రత్యేక ప్రసంగం అని చెప్పి చేపడతారండి. సో అలా చేపట్టినప్పుడే కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది. లాస్ట్ టైం ఆర్ఎన్ రవి గారు ఆ తమిళ పదాలు కొన్ని ఉచ్చరించకుండా ఆయన మాట్లాడి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటివి ఉండకూడదు అంటున్నారు. రాష్ట్ర జాబితా బిల్లులను అనవసరంగా రిజర్వ్లో పెట్టకూడదు. ఒకవేళ అలాంటి బిల్లులను 15 రోజుల్లోపు ఆమోదం తెలపాలి లేదా వెనక్కి పంపాలి. వెనక్కి వచ్చిన బిల్లును శాసనసభ మళ్ళీ పంపితే 15 రోజుల్లోపు ఆమోదించాలి. ఇది రూల్స్ అన్ని కూడా స్ట్రిక్ట్గా జరగాలి అని చెప్పేసి ఈ కురియన్ కమిటీ, ఏదైతే మనకి కురియన్ జోసెఫ్ కమిటీ ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ఏ ప్రభుత్వానికి, సెంట్రల్ గవర్నమెంట్గా, కేంద్ర ప్రభుత్వానికి కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి, తమిళనాడు గవర్నమెంట్కి చేయటం జరిగింది. 2025 అండి, ఎప్పుడండి, సో 2025, సో ఏప్రిల్లో ఈ కమిటీని వేశారండి. ఏప్రిల్లో ఈ కమిటీని వేశారు. సో మొన్న 2026 ఫిబ్రవరి లాస్ట్ వీక్లో ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫారసులు అంటే ప్రతిపాదనలు చేసింది. ఇదండి విషయం. సో ఇట్ ఈస్ బెటర్, ప్రతిపాదనలు ఏంటి మన ఎగ్జామ్లో అడగరు, బట్ మీకు తెలియాలి కాబట్టి నేను చెప్పానండి. సో ఇట్ ఈస్ బెటర్. ఆ కమిటీ ఏంటి అంటారు, కురియన్ జోసెఫ్ కమిటీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎందుకంటే గవర్నర్లు వివాదాస్పదంగా ఉంటా ఉన్నారు. అంటే ఏవైతే బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రాలు ఉంటాయో ఆ రాష్ట్రాల గవర్నర్లు బాగానే ఉన్నారండి. మిగతావి ఏవైతే నాన్ బీజేపీ గవర్నమెంట్ ఉన్నటువంటి రాష్ట్రాలు లైక్ తమిళనాడు కానివ్వండి, వెస్ట్ బెంగాల్ కానివ్వండి, కేరళ కానివ్వండి, పంజాబ్ కానివ్వండి, ఇలాంటివి కొన్ని చోట అక్కడ ఉన్న ప్రభుత్వాలకు గవర్నర్లు సహకరించట్లేదు అని చెప్పేసి కొన్ని విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ విమర్శల నేపథ్యంలోనే
మన గవర్నర్లు ఒక 9 మందిని కూడా రీషెల్ఫ్ చేశారు. ఓకేనండి. సో ప్రతాప్ శుక్లా గారు గవర్నర్గా సో మనకి మన తెలంగాణకి పంపించడం జరిగింది వారిని. సో మరి గవర్నర్లు కూడా ఎలా చదవాలో చెప్పానండి. అవి చదవాల్సిన అవసరం లేదని కూడా చెప్పాను. సో మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ రీషెల్ఫ్ జరిగిద్దండి. ఒకవేళ మనకి ఎగ్జామ్ 1 మంత్ ఉందనుకోండి, ఎన్టీపీసీ వారు చదవాలా అంటే అవసరం లేదండి. ఎన్టీపీసీ వారు గవర్నర్ చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ పేపర్ తయారై ఉంటుందండి ఎన్టీపీసీ వారు. సో అందువల్ల మళ్ళీ రీషెల్ఫ్ జరిగింది కాబట్టి మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎవరున్నారు ఆ రాష్ట్రానికి అని తెలుసుకొని, అన్ని రాష్ట్రాలకు అవసరం లేదండి, కొన్ని వివాదాస్పదంగా ఉన్న రాష్ట్రాలు, ఎప్పుడు కొంచెం వార్తల్లో ఉన్నటువంటివి, అలాంటివి కొన్ని రాష్ట్రాలు గవర్నర్ పర్టికులర్గా తమిళనాడు, తర్వాత వచ్చేసరికి వెస్ట్ బెంగాల్, ఓకేనండి. సో కేరళ, ఇలాంటివి తెలంగాణ, ఇలాంటి కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు అంటే చూసారు, అవే కొంచెం వివాదాస్పదంగా ఉన్నాయి. సో అలాంటివి కొన్ని చదువుకొని వెళ్తే సరిపోద్ది. అంతే తప్ప అన్ని చదువుకుంటానంటే ఇబ్బంది పడతాం. ఓకేనా, రైట్. సో అదేవిధంగా మరి తమిళనాడు అనగానే మీకేం గుర్తు రావాలి? రీసెంట్గా మనం డిస్కస్ చేసాం, ఐఎన్ఎస్ అంజదీప్ అనేటువంటి ఒక షిప్ని చెన్నై పోర్టులో ప్రారంభించారు, పోర్టు దగ్గర ప్రారంభించారని చెప్పేసి డిస్కస్ చేసాం. సో అది కూడా ఒకసారి రీకాల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా, చెన్నై, తమిళనాడు, స్టాలిన్ గారు సీఎంగా ఉన్నారు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఏంటండి నెక్స్ట్ వన్ చూద్దాం. నాబార్డ్ అన్విల్స్ క్లైమేట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ విత్ 15 lakh యాజ్ టాప్ ప్రైజ్ అని చెప్పేసి అంటున్నారు. సరే చూద్దాం, చూడండి. సో తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ఏం రాసుకుంటారు? నాబార్డ్ వారు ఇటీవల కాలంలో, అది మీరు తెలుగైనా ఇంగ్లీష్ అయినా దీన్ని ఖచ్చితంగా అలా చదవటమే కరెక్ట్ అని, మళ్ళీ దాన్ని మీరు తర్జుమా చేయకూడదు దేంట్లో కూడా. క్లైమేట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అని చెప్పేసి అంటాం. స్టార్క్ ఇన్నోవేషన్ లేదా క్లైమేట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అనే పదాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఫస్ట్ ప్రైజ్ అంటే 15 lakhs అంట. అంటే ఏంటి సార్, డిస్కస్ చేద్దాం. చూడండి, నాబార్డ్ ఇన్ కొలాబరేషన్ విత్ గేట్ ఫౌండేషన్, అదేనండి గేట్ అంటే ఏదనుకున్నాడు, బిల్ గేట్స్ అండి, బిల్ గేట్ ఫౌండేషన్ అండ్ డాల్బర్గ్ అడ్వైజర్స్ లాంచ్డ్ ద నేషనల్ క్లైమేట్ స్టాక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్. ఇదిగోండి, ఎక్కడి నుంచి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. అది ఇంకా తెలుగు అంటే ఉండదండి, మళ్ళీ చెప్తున్నాను ఇంకా దానికి తెలుగు అంటే ఉండదు. గూగుల్ కూడా ఏం తీసుకుంటుంది, నేషనల్ క్లైమేట్, ఇదిగోండి ఇలా తీసుకుంటుంది, క్లైమేట్ వాతావరణం అని తీసుకోదండి. స్టాక్ STACK స్టాక్ ఇన్నోవేషన్ ఇలా తీసుకుంటుందండి. సో ఇట్ ఈస్ బెటర్, అలానే చదువుకోవాలి దాన్ని. ఓకేనా, ఇదే మన కీవర్డ్ అండి, ఇదే మన కీవర్డ్. సో నేషనల్ క్లైమేట్ స్టాక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అని చెప్పేసి ఒక ఇన్నోవేషన్ని తీసుకురాబోతుందట. దాంట్లో భాగంగానే ఏ నేషనల్ ఇనిషియేటివ్ టు స్ట్రెంగ్థెన్ ఇండియాస్ క్లైమేట్ రెసిలియన్స్ ఆర్కిటెక్చర్ బై బిల్డింగ్ ద ఫౌండేషనల్ లేయర్స్ ఆఫ్ ద నేషనల్ క్లైమేట్ స్టేక్ ఫర్ రూరల్ ఇండియా అని చెప్పేసి అంటున్నారు. ఏంటి సార్ ఏం అర్థం కాలేదు? సరే చూడండి, సింపుల్గా ఇలా కూడా మీరు రాసుకోవచ్చు. మన భారతదేశంలో ప్రకృతి వైపరీత్యాలు అంటే హీట్ వేవ్స్, వేడి వడగాల్పులు కానివ్వండి, సో భూకంపాలు కానివ్వండి, ఓకేనండి, అదేవిధంగా థండర్స్ అంటే స్టోమ్, మెరుపులు, ఉరుములు అంటాం చూసిన వాటి వల్ల కానివ్వండి, ఓవరాల్గా వాతావరణానికి సంబంధించి ఏదైనా అంశాల మీద వీటిని ఏ విధంగా తగ్గించవచ్చు, ఏ విధంగా క్లైమేట్ పర్యావరణానికి హాని కలగకుండా చేయొచ్చు, ఏ విధంగా వాటిని తగ్గించవచ్చు, ఈ విపత్తులను ఏ విధంగా తగ్గించవచ్చు అనే అంశం మీద ఒక ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది, ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దాని పేరే నేషనల్ క్లైమేట్ స్టాక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ని ఎవరైతే స్వీకరిస్తారో వారికి ఫస్ట్ ప్రైజ్ కింద 15 లక్షలు ఇస్తాం, సెకండ్ ప్రైజ్ కింద 10 lakhs ఇస్తాం, థర్డ్ ప్రైజ్ కింద 5 lakhs ఇస్తాం. ఏంటి సార్ అక్కడ 15 లక్షలే అన్నారు, మీరు 10 లక్షలు 5 లక్షలు కూడా చెప్పారు. అవునండి, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అని ఉంటాయి. సో అందుకని దీనికి మీకు టాప్ ప్రైజ్ అని చెప్పేసి అన్నాం. 15 లక్షలు, 10 లక్షలు, థర్డ్ ప్రైజ్ 5 లక్షలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఛాలెంజ్ నేను తీసుకుంటే, నేను ఒక ఆర్గనైజేషను, లేకపోతే నేను ఒక స్టార్టప్ కంపెనీ, లేకపోతే నేను ఒక యూనివర్సిటీ, ఓకేనండి, ఒక యూనివర్సిటీ కానివ్వండి, ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, లేకపోతే కొన్ని స్టార్టప్స్ కంపెనీస్ కానివ్వండి, లేదా కొన్ని ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఈ క్లైమేట్ చేంజెస్ని ఏ విధంగా ఎకో ఫ్రెండ్లీగా చేయొచ్చు, అంటే ఏ విధంగా
వేడి గాలులను తగ్గించవచ్చు, ఏ విధంగా మనకి ఈ యొక్క ఫ్లడ్స్ ఉంటాయి చూసారా, అవి రాకుండా చేయొచ్చు, ఏ విధంగా కొండ చర్యలు విరిగి పడకుండా చేయొచ్చు. అలా క్లైమేట్కి సంబంధించి మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఈ యొక్క విపత్తులు రాకుండా, ఓకేనండి, ఈ డిజాస్టర్స్ ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఏం చేయొచ్చు అనే దాని మీద ఒక ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది. ఎవరి సహకారంతో? సో మనకి మిలిందా, అదే మనకి బిల్ గేట్స్ లేదా గేట్స్ ఫౌండేషన్ అండ్ డాల్బర్గ్ అడ్వైజర్స్ అనే ఈ సంస్థలండి, వీళ్ళ సహకారంతో నాబార్డ్ వారు చేపట్టారు. మన భారతదేశంలో పర్టికులర్ రూరల్ ఏరియాస్లో, గ్రామీణ ప్రాంతాలలో ఈ వాతావరణంలో ఉన్నటువంటి ప్రభావం వల్ల కొంత రూరల్ ఎకానమీ దెబ్బతింటుందంట. అంటే పంటలు సరిగ్గా పండకపోవడం, ఓకే, ఇలాంటివి జరుగుతున్నాయట. అందువల్ల దాన్ని అడ్డుకోవటం కోసము ఈ యొక్క ఏదైతే నేషనల్ క్లైమేట్ స్టార్క్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అని చెప్పేసి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఓకేనా? ఈ కార్యక్రమంలో యూనివర్సిటీస్, లేకపోతే రీసెర్చర్స్, లేదా స్టార్టప్ కంపెనీస్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసి, ఇదిగోండి వాళ్ళు బ్లూ ప్రింట్ ఇచ్చారనుకోండి, ఇదిగోండి ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి, ఇలా చేస్తే క్లైమేట్ బాగుంటుంది అని వాళ్ళ విజన్స్, వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ని వాళ్ళకి ఇచ్చారనుకోండి, అది వాళ్ళకి నచ్చింది అనుకోండి, అప్పుడు 15 లక్షలు ఇస్తారు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 10 lakhs, థర్డ్ ప్రైజ్ 5 lakhs ఇస్తారు. అర్థమైందండి? రైట్. సో ఇక్కడ చూసినట్లయితే, సో ఇప్పుడు దీనికి సంబంధించి ఈ నాబార్డ్కి సంబంధించి చెప్పాను కదా, టు ఎంకరేజ్ ఏంటండి, టు ఎంకరేజ్ ఎవరెవరినండి, స్టార్టప్స్ ఇన్నోవేటర్స్ రీసెర్చర్స్ అండ్ యూనివర్సిటీస్ టు డెవలప్ సొల్యూషన్స్ for climate adoption and mitigation అని చెప్పేసి అంటామండి. అంటే మన భారతదేశంలో ఈ క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి అంశాల మీద కొన్ని సొల్యూషన్స్ని కనుగొండి అని చెప్పేసి స్టార్టప్స్, అంకుర సంస్థలకు కానివ్వండి, ఇన్నోవేటర్స్ ఆవిష్కర్తలు కానివ్వండి, రీసెర్చర్స్ అండ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కొన్ని యూనివర్సిటీస్కి సో ఇలా సొల్యూషన్ కనుగొండి అని చెప్పేసి నాబార్డ్ వారు ఈ యొక్క ఇన్నోవేటివ్ని తీసుకురావడం జరిగిందండి. మరి వీటికి ఎవరైతే సొల్యూషన్స్ని ఇస్తారో, సో అది ఒక బ్లూ ప్రింట్ ఇస్తారు, దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అని చెప్పేసి ఇస్తారు. మరి అలా ఫస్ట్ ప్రైజ్ కింద ఎంత ఇస్తారు సార్ అంటే, సో మనకి 15 lakhs ఇస్తారండి. సో సెకండ్ ప్రైజ్ కింద ఎంత ఇస్తారంటే 10 lakhs ఇస్తారు. థర్డ్ ప్రైజ్ కింద ఎంత ఇస్తారు సార్ అంటే 5 lakhs అనేది క్యాష్ ప్రైజ్గా ఉండడం జరిగింది. సో అందువల్ల మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇటీవల కాలంలో నేషనల్ క్లైమేట్ స్టాక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫండ్ని నాబార్డ్ వారు తీసుకొచ్చారు. ఎవరి సహకారంతో అని చెప్పేసి అంటారండి. అన్నప్పుడు గేట్స్ ఫౌండేషన్ అండ్ డాల్బర్గ్ అడ్వైజర్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మరి దీంట్లో భాగంగా ఫస్ట్ ప్రైజ్ దేనికి ఎంత అని చెప్పేసి అడుగుతారు, 15 lakhs అని చెప్పేసి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో ఓవరాల్గా గ్రామీణ ప్రాంతంలో సో ఏవైతే ఈ యొక్క క్లైమేట్ చేంజ్ వల్ల పంటలు పండడంలో కానివ్వండి, అలాంటి వాటిలో పంటల నష్టం కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా జరుగుతుందంట. దానివల్ల మన ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతుందంట. అందువల్ల ఈ యొక్క ఎకో ఫ్రెండ్లీగా ఉండేటువంటి క్లైమేట్ చేంజ్ ఉండాలంటే ఏం చేయాలి, అంటే వడగాలులు రాకుండా ఉండాలంటే ఏ విధంగా ఏం చెయ్యొచ్చు, ఓకేనండి. సో ఇలా క్లైమేట్ ఫ్రెండ్లీగా ఉండాలంటే ఏం చేయొచ్చు అనే దాని మీద ఈ యొక్క నేషనల్ క్లైమేట్ స్టాక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ని తీసుకురావడం జరిగింది. ఎవరు అని అడుగుతారు, నాబార్డ్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? ఇది కరెంట్. స్టాటిక్ పార్ట్ చూద్దాం, చూడండి. సో స్టాటిక్ పార్ట్ చూసినట్లయితే, సో స్టాటిక్ పార్ట్ చూద్దాం. నాబార్డ్ అంటే ఏంటి? సో ఇక్కడ మనకి స్టాటిక్ పార్ట్ చూద్దాం, చూడండి. నాబార్డ్ NABARD అని చెప్పేసి అంటాం. నాబార్డ్ చూడండి, మీరు తెలుగులో నాబార్డ్ అని చెప్పేసి అంటామండి. ఇలా కూడా రాయొచ్చండి, ఇది కూడా తప్పేం కాదు. బట్ దీని ఫుల్ ఫామ్ అడుగుతారు, నాబార్డ్ అంటే ఏంటి? మరి ఇక్కడ నాబార్డ్ అని అయితే ఇబ్బంది పడతాం కదా. సో నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటామండి. ఏంటంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం. సో నాబార్డ్ యాక్ట్ని 1981లో తీసుకురావడం జరిగింది. నాబార్డ్ ఎప్పటి నుంచి ఏర్పాటు చేశారు అంటే, యాక్ట్ ఏమో 1981,
ఫోర్స్డ్ 1982 జూలై 12th. ఓకేనా. సో అదేవిధంగా ఈ యొక్క నాబార్డుని ఏ కమిటీ ప్రకారం ఏర్పాటు చేశారు సార్ అంటే బి శివరామన్ కమిటీ అని చెప్పేసి అంటామండి. బి శివరామన్ కమిటీ ప్రకారము దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. నాబార్డ్ హెడ్ క్వార్టర్ ముంబై మహారాష్ట్రగా ఉంటుంది. ప్రస్తుతం నాబార్డ్ చైర్మన్గా షాజీ కేబీ అని చెప్పేసి వారు ఉండడం జరిగింది. అయితే నాబార్డ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసము నాబార్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అదేవిధంగా రీజనల్ రూరల్ బ్యాంక్స్ని, కోఆపరేటివ్ బ్యాంక్స్ని రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే నాబార్డే. అదేంటి సార్ ఆర్బీఐ అని చెప్పేసి మీరు మన భారతదేశంలో బ్యాంక్స్ అన్నింటినీ కూడా రెగ్యులేట్ చేసేది ఆర్బీఐ అని చెప్పేసి అన్నారు అంటారేమో. ఆర్బీఐ కూడా చేస్తుందండి, బట్ నాబార్డు మానిటరింగ్ కూడా ఉంటుంది. పర్టికులర్గా రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఈజ్ రెగ్యులేటెడ్ బై నాబార్డ్ యాజ్ వెల్ యాజ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రైట్. సో ఇది ఆర్బీఐ నాబార్డుకి సంబంధించింది. ఓకేనా. సరే, అక్కడ రాస్తాను చూడండి. నాబార్డ్ ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ బ్యాంక్ ఫర్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం. సో మరి దీని యొక్క యాక్ట్ ఎప్పుడు వచ్చింది సార్? నాబార్డ్ యాక్ట్ అంటే నాబార్డ్ యాక్ట్ ఎప్పుడు సార్ అంటే 1981. సో ఫోర్స్డ్ ఎప్పటి నుంచి సార్? ఫోర్స్డ్ అంటే ఇది నాబార్డ్ ఏర్పాటు చేసింది 1982 జూలై 12th అని చెప్పేసి అంటాం. మరి నాబార్డ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ సార్ అంటే ముంబై మహారాష్ట్ర. మరి దీని ప్రస్తుత చైర్మన్ ఎవరు సార్? షాజీ కేబీ. సో దీనికి ప్రస్తుత చైర్మన్ అని చెప్పేసి అంటామండి. ఆయన పేరు షాజీ కేబీ అని చెప్పేసి అంటాం. మరి నాబార్డ్ని ఏ కమిటీ ప్రకారం ఏర్పాటు చేశారు సార్ అంటే ఏ కమిటీ? అసలు ఒక స్ట్రక్చర్ ఉండాలి అని చెప్పేసి చెప్పింది ఈ నాబార్డ్ని ఏర్పాటు చేసిందంటే బి శివరామన్ కమిటీ అని చెప్పేసి అంటామండి. బి శివరామన్ కమిటీ అని చెప్పేసి అంటామండి. బి శివరామన్ కమిటీ ఈ నాబార్డ్ ఏర్పాటుకు కారణం అవటం జరిగింది. ఓకేనా. దిస్ ఈజ్ ద స్టాటిక్ పార్ట్, గుర్తుంచుకోండి. ఎప్పటికీ మారదు. మహామారితే ఇదిగోండి, నేను మారుతారు, చైర్మన్ మారుతారు తప్ప ఇవన్నీ ఎప్పటికీ మారు. చూడండి. సో నిన్నో మొన్నో మనము సెబీ గురించి మాట్లాడుకున్నాం. సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో మనకి 88లో ఏర్పాటు చేశారు. 1992లో చట్టబద్ధత కల్పించారు. మన భారతదేశంలో స్టాక్ మార్కెట్స్ మొత్తాన్ని రెగ్యులేట్ చేసే సంస్థ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకేనా. తుహిన్కాంత్ పాండే దానికి హెడ్గా ఉన్నారు అని చెప్పేసి, సుదర్శన్ అనే ఒక ఏఐ టూల్ని తీసుకొచ్చారని చెప్పేసి మాట్లాడుకున్నాం. అదేవిధంగా IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో అది కూడా 2000 నుంచి పనిచేసిందని చెప్పేసి హెడ్ క్వార్టర్ హైదరాబాద్లో ఉంటుంది, ఢిల్లీ నుంచి. సో మనకి 2001లో షిఫ్ట్ చేశారు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. సో దానికి తుహిన్కాంత్ పాండే గారు ఉన్నారు అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం. ఓకేనా. సరే అండి. అజయ్ సేతు గారు సో IRDAకి హెడ్గా వచ్చారు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవటం జరిగింది. అదేవిధంగా అంతకుముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకేనా. చూడండి, ఒక నేషనల్ ఆర్గనైజేషన్స్ అని చెప్పేసి అంటామండి. సో అదొక టాపిక్ ఉంది మనకి. అంటే మన భారతదేశంలో జాతీయ సంస్థలు అంటారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో చూడండి, వన్ బై వన్ ఎన్ని కవర్ అయినా ఇప్పటికీ 4 కవర్ అయినాయి. సో తర్వాత ఇస్రో వచ్చినప్పుడు ఇస్రో, DRDO వచ్చినప్పుడు DRDO, ఫిక్కీ వచ్చినప్పుడు ఫిక్కీ, సెబీ, అదేవిధంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వచ్చినప్పుడు, అదేవిధంగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని, అదే కొన్ని ఉంటాయండి. అలాంటివన్నీ కూడా మీకు కవర్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఓకేనా. దిస్ ఈస్ ద స్టాటిక్ బట్, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి. సో లక్షద్వీప్లోని కవరట్టి ద్వీపంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ ఒకదాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ అని చెప్పేసి అంటాము. సో వారే జితేంద్ర సింగ్ అని చెప్పేసి అంటామండి. వీరు లక్షద్వీప్ క్యాపిటల్ సో కవరట్టి అని చెప్పేసి అంటాము. అక్కడ సో ఒక ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నారట. ఈ ప్లాంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే సముద్రపు నీటిని మంచినీటిగా మార్చడం, అంటే త్రాగునీరుగా మార్చడం ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా యాజ్ వెల్ యాజ్ విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు. సో రోజుకు సుమారు 1,00,000 లీటర్ల త్రాగునీటిని సరఫరా చేస్తుందని మరియు 60 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని కూడా మనకి జితేంద్ర సింగ్ గారు చెప్పడం జరిగింది. సో రేపు మీకు ఎగ్జామ్లో ఇటీవల కాలంలో సో భారతదేశం మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేశారు అని అడుగుతారు. అన్నప్పుడు లక్షద్వీప్ కవరచ్చి అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయాలి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇక్కడ చూస్తే ఎందుకు సార్ ఇది ఈ యొక్క మెయిన్గా ఇంటిగ్రేటెడ్ ఓషన్ టెక్నాలజీకి సంబంధించి ఒకసారి చూద్దాం. చూడండి.
సో ఇండియాస్ ఫస్ట్ ఏం చెప్పామండి? సో మనకి ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్జేషన్ అని చెప్పేసి అంటామండి. కన్వర్షన్ అని చెప్పేసి అంటాము. కన్వర్షన్ ప్లాంట్ అని చెప్పేసి అంటామండి. చూడండి, ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ ప్లాంట్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మీరు చూస్తే ఇదిగోండి, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఓటీఈసి అంటారండి. ఓటీఈసి అంటే సో మనకి ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ అని చెప్పేసి అంటాం. కన్వర్షన్ ఆ ప్లాంట్ని ఏర్పాటు చేశారు. సో చెప్పాం కదా, దాని నుంచి ఏం చేయొచ్చు? ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకేనండి. సో మనకి డిసాలిటీ డ్రింకింగ్ వాటర్, సముద్రపు నీటిని త్రాగునీటిగా మార్చవచ్చు. సో కూలింగ్ సిస్టమ్ ఫర్ ద ఐలాండ్స్. ఓకేనా. సో మనకి అక్కడ వాతావరణాన్ని కూడా మంచిగా చూడొచ్చు. సో ఇలా దీన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా హెల్ప్స్ రెడ్యూస్ ద డిపెండ్ ఆన్ ద డీజిల్ బేస్డ్ పవర్ జనరేషన్ ఆన్ ఐలాండ్. అంటే మెయిన్గా డీజిల్ పవర్ని ఉపయోగించడంలో కాకుండా సో దీని ద్వారా కూడా, అంటే దీని ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయింది కదా, సో దానివల్ల డీల్ తగ్గించడం కూడా అక్కడ తగ్గిద్ది అని చెప్పేసి అంటున్నారు. సో ఓవరాల్గా రేపు మనకి బిట్ అడగాలనుకుంటే భారతదేశంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ సెంటర్ని లేదా ప్లాంట్ని ఎక్కడ ప్రారంభించారు అని అడుగుతారు. అన్నప్పుడు మీరు లక్షదీప్ కావరచ్చి అని చెప్పేసి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, రైట్. సో దీనికి సంబంధించిన మంత్రి ఎవరు సార్ అంటే జితేంద్ర సింగ్ అని చెప్పేసి అంటాం. ఇంకొక పాయింట్, సో దీన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యత ఎవరిది? ఈ యొక్క ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ ప్లాంట్ని ఆపరేట్ చేయటం అండి. ఎవరు చేస్తారు? ఆపరేటెడ్ అంటే ఆపరేటెడ్ లేదా ఇంప్లిమెంటెడ్ అని చెప్పేసి అంటామండి. ఏజెన్సీ ఏంటి సార్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అని చెప్పేసి అంటామండి. ఓషన్ టెక్నాలజీ వారు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు, ఈ యొక్క ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఓటీఈసీని. ఓకేనా. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అని చెప్పేసి వీరు దీనికి నోడల్ ఏజెన్సీగా ఉంటారు. అంటే దాని బాధ్యత మొత్తం వీరే చూసుకుంటారు అన్నట్టు. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ అని చాలా ఎగ్జామ్లు అడిగారండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే చెన్నై, తమిళనాడు. మొన్న మనం మాట్లాడుకున్నాం. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఎక్కడ అనగానే హైదరాబాద్, తెలంగాణ. ఓకేనండి. సో గుర్తుంచుకోండి. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, మనకి వైస్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ కొత్తగా ఒక వ్యక్తి రాబోతున్నారు. నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 1 నుంచి రాబోతా ఉన్నారు. వారే మనకి సో జనరల్ ధీరజ్ సేత్ గారు. ఆయన పేరేంటండి? ధీరజ్ సేత్ అని చెప్పేసి అంటాం. చీఫ్ ఆఫ్ ఆర్మీ తర్వాత సెకండ్ హైయెస్ట్ ర్యాంకే వైస్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ అని చెప్పేసి అంటాం. అంటే ప్రజెంట్ మనకి ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఉపేంద్ర ద్వివేది గారు ఉన్నారండి. వారికి అసిస్టెంట్గా వీరుంటూ ఉంటారు. ఓకేనా. సో మనకి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అని చెప్పేసి అంటాం. ప్రస్తుతం మనకి పుష్పేంద్ర పాల్ సింగ్ అనే వ్యక్తి ఉన్నారండి. ఎవరండి? పుష్పేంద్ర పాల్ సింగ్. ఇప్పుడు ఆయన పేరు అవసరం లేదు. ఏంటంటే పుష్పేంద్ర పాల్ సింగ్ అని చెప్పేసి అంటాం. సో పుష్పేంద్ర పాల్ సింగ్ అని చెప్పేసి అంటాము. పుష్పేంద్ర పాల్ సింగ్ అని చెప్పేసి అంటామండి. సింగ్ అని చెప్పేసి ఉన్నారు ప్రస్తుతం. సో వీరు రిటైర్మెంట్ అవుతున్నారండి. ఎప్పుడు? మార్చ్ ఎండింగ్ నాటికి. ఆ తరువాత ఏప్రిల్ 1 నుంచి, ఎప్పటి నుంచి అండి? ఏప్రిల్ 1, 2026 నుంచి ఎవరు వస్తారు? ధీరజ్ సేత్ గారు వస్తారు. వీరు వస్తారు. ఓకేనా. సో డిజిగ్నేషన్ ఏంటి సార్ అంటే వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అని చెప్పేసి అంటాం. ఆర్మీ స్టాఫ్ అని చెప్పేసి అంటాము. వారు రాబోతున్నారు, గుర్తుంచుకోండి. ఓకేనా. మళ్ళీ ఏప్రిల్ 1వ తారీఖు గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. ఇక్కడ వైస్ కాకుండా ఇదిగోండి, ఈ వైస్ కాకుండా చదవండి, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అని చెప్పేసి అంటాం. మరి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అంటే ఎవరు? ఉపేంద్ర ద్వివేది గారు. వైస్ అంటే సో ఆయన కింద ర్యాంక్, సెకండ్ ర్యాంక్ అని చెప్పేసి అంటాం. సో ఆయన పేరు ధీరజ్ సేత్ అని చెప్పేసి అంటాం, గుర్తుంచుకోండి. ఆర్మీ చీఫ్గా ఎయిర్ చీఫ్గా అమర్ ప్రతాప్ సింగ్ అని చెప్పేసి ఉన్నారండి. అదొక పాయింట్ గుర్తుంచుకోండి ఒకసారి. ఇక్కడ చూడండి,
సో మనకి ఇక్కడ చూద్దాం చూడండి. ఇక్కడ మనకి ఆర్మీకి ఎవరని చెప్పాను. సో ఒకటి వచ్చేసరికి ఆర్మీకి ప్రస్తుతం చీఫ్ ఆఫ్ స్టాఫ్ అని చెప్పేసి అంటామండి. ఉపేంద్ర ద్వివేది అని చెప్పేసి అన్నాం. ఏంటంటే ఆయన పేరు వచ్చేసరికి సో మనకి ఉపేంద్ర ద్వివేది అని చెప్పేసి అన్నాం. ద్వివేది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎయిర్కి సంబంధించి ఎయిర్ చీఫ్ అని చెప్పేసి అంటామండి. సో అమర్ప్రీత్ సింగ్ అని చెప్పేసి అంటాం. సింగ్. తర్వాత నావల్కి దినేష్ కుమార్ త్రిపాఠి అని చెప్పేసి అంటామండి. సో నావల్. ఓకేనండి. సో నావల్ లేదా నేవీ ఎవరండి? దినేష్ కుమార్ త్రిపాఠి అని చెప్పేసి అంటామండి. త్రిపాఠి అని చెప్పేసి అంటాము. ప్రస్తుతం ఆయన ఉన్నారు. ఓకేనా. సో వీళ్ళ హెడ్స్ అన్నట్టు. ఈ యొక్క ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆ ర్యాంక్ తర్వాత వైస్ చీఫ్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి. సో ఇరాన్కి సంబంధించి సో మనకి సుప్రీం లీడర్గా ఒక కొత్త వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది. గతంలో ఇదిగోండి వీరు చనిపోయారండి. సో ఆయతుల్లా అలీ ఖమేనీ గారు అని చెప్పేసి వీరు చనిపోయారు. ఆపరేషన్ లయన్స్ రోర్ అని, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని చెప్పేసి అమెరికా వారు అండ్ ఇజ్రాయెల్ వాళ్ళు కలిసి దాడులు చేస్తూ ఉన్నారు. ఓకేనా. వీరేమో ఇరాన్ వారేమో ట్రూ ప్రామిస్ 4 అనే పేరుతో వీళ్ళు కూడా ప్రతిదాడి చేస్తూ ఉన్నారు. సో ఫిబ్రవరి 28 యుద్ధం స్టార్ట్ అయినట్టుంది. సో స్టార్టింగ్ రోజే వీరు చనిపోయారండి. ఓకేనా. మన భారతదేశంలో కూడా నిరసనలు జరిగినాయి వీరు చనిపోవడం వల్ల. జమ్మూ అండ్ కాశ్మీరు, కర్ణాటక కొన్ని ప్రాంతాలలో. ఓకేనా. వీరు చనిపోయిన తర్వాత వీరి ప్లేస్లో సుప్రీం లీడర్గా ఇదిగోండి సో వీరిని అఫీషియల్గా ఎన్నుకోవడం జరిగింది. వీరు ఎవరు అంటే వీరి యొక్క సన్నే, రెండవ కుమారుడట. ఓకేనా. ఆయన పేరు ఏంటంటే అడుగుతారు. ఓకే. సో ముజ్తాబ్ ఖమేనీ అని చెప్పేసి అంటాం. ఆయన పేరు గుర్తుంచుకోండి. ఏంటంటే ముజ్తాబ్ ఖమేనీ అని చెప్పేసి అంటాం. MOJTAB ముజ్తాబ్ ఖమేనీ అని చెప్పేసి అంటాం. వీరు సో ఇరాన్ సుప్రీం లీడర్గా ఎన్నుకోవటం జరిగింది. ఇరాన్ గవర్నమెంట్ అఫీషియల్గా డిక్లేర్ చేశారు. మొన్నటిదాకా ఎన్నిక కావచ్చు అని చెప్పేసి అన్నామండి. ఇప్పుడు ఎన్నికయ్యారు అఫీషియల్గా. ఇరాన్ గవర్నమెంట్ సో ఓకేనే పెజెష్కియాన్ గారు అంటే ఇరాన్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆయన డిక్లేర్ చేశారు. సో ముజ్తాబ్ ఖమేనీ గారు ఇరాన్ న్యూ సుప్రీం లీడర్గా రావడం జరిగింది. అయితే ఇజ్రాయెల్ వాళ్ళు ఈయన కూడా చంపేస్తాము అని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నారు. చూద్దాం మరి ఏం జరిగింది. ఓకేనా. సరే. మరి సార్ ఇంతమందిని చంపుతుండే UNO ఏం చేస్తుంది సార్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తున్నాయి సార్ అంటారేమో. ఓకేనా. ఆ వ్యవస్థలను కూడా మేనేజ్ చేస్తున్నాయండి కొన్ని దేశాలు. ఏం చేద్దాం. అందుకని మోదీ గారు చెప్తున్నారు, యుద్ధాలు చేసే టైం కాదు మిత్రమా, ప్రేమతో ఉందాం, ప్రేమించుకుందాం, ప్రేమతో రా, నువ్వే కావాలి, పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అంటున్నారు. అంటే మంచిగా ఉందామని, తప్పుగా అర్థం చేసుకోవద్దని దయచేసి. ఓకేనా. ఇలాంటివి చెప్తా ఉన్నారు. అందుకని మన వసుదైక కుటుంబకం అని చెప్పేసి చెప్తున్నారు మోడీ గారు. 2047 కల్లా మన అభివృద్ధి చెందాలంటే ఇలాంటి యుద్ధాలు చేయకూడదు. మన పని మనం చేసుకొని పోవాలి. శాంతి. యుద్ధాలతో మనం సాధించేది ఏమి లేదు మిస్టర్ పుతిన్, మిస్టర్ ట్రంప్ అని చెప్పేసి మోదీ గారు చెప్తా ఉన్నారు. ఆ మార్గంలోనే వెళ్దాం. ఓకేనా. మళ్ళీ దీంట్లో మనం ఏళ్ళు పెట్టకూడదు. మనకెందుకు, మన సమస్య కాదు కదా. మనం ఖండిస్తాం అంతే. ఓకేనా. ఖండిస్తాం. శాంతితో ఏదైనా సాధించడానికి ఖండిస్తాం. మోదీ గారి యొక్క మంత్రం అదే, ఖండిస్తాం అంతే. దాని గురించి మనకి మళ్ళీ మనం ఏళ్ళు పెట్టామనుకోండి మనకి ఇబ్బంది అవుతుంది. మనకున్న సమస్యలు మనకున్న ఈ పక్కన చైనా వాడితో, పాకిస్తాన్ వాడితో, ఇటు పక్కన బంగ్లాదేశ్ తయారవుతున్నారు వీళ్ళతో. చూద్దాం మరి ఏం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎస్, ఒక ఎక్సర్సైజ్ వార్తల్లోకి వచ్చిందండి. లామిటీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం. ఏంటి సార్ లామిటీ ఎక్సర్సైజ్? అదేంటి సార్ పేరు వెరైటీగా ఉంది అంటారేమో. ఎస్ అండి. సీషెల్ అనే ఒక దేశంతో మన భారతదేశం దీన్ని ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి చేస్తూ ఉంటాం. బయాన్యువల్ అని చెప్పేసి అంటాం. 2001 నుంచి ఈ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడైనా సరే ఇలాంటి ఎక్సర్సైజ్లు వచ్చినప్పుడు 5 పాయింట్లు గుర్తుంచుకోమని చెప్పాను, 5 లేదా 6. మరి అవేంటో చూసినట్లయితే సో మీ అందరికీ తెలిసిందే, ఏ 2 దేశాల మధ్య ఈ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇన్నోవేషన్ ఎక్కడ జరిగింది, మన భారతదేశం నుంచి ఏ ట్రూప్ పార్టిసిపేట్ చేస్తుంది, UNO చార్టర్ 7 కింద దీన్ని కండక్ట్ చేస్తారా లేదా. చాలు, ఈ పాయింట్ చదువుకుంటే ఎగ్జామినర్ ఎలా అడిగినా మీరు ఆన్సర్ చేస్తారు. ఓకేనా. సరే. సో ఇక్కడ మనకి సార్ LAMITIYE ఫుల్ ఫామ్ ఏముందా సార్ అంటే ఏం లేదండి, అది ఏం లేదు. సో మనకి ఇక్కడ చూడండి, అలాంటి ఫుల్ ఫామ్స్ ఏమి లేవులే, కానీ ఇదిగోండి LAMITIYE అని చెప్పేసి అంటామండి. సో దీన్ని క్రియేషన్ భాషలో అంటే సీషెల్ అండి, ఆ భాష క్రియేషన్ అని చెప్పేసి అంటాం. ఆ భాషలో ఫ్రెండ్షిప్ అని చెప్పేసి అంటామండి. ఫ్రెండ్షిప్. ఓకేనా. ఫ్రెండ్షిప్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. సరే.
ఎక్కడ సార్ చూద్దాం, చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి మన ఇండియా యాడ్ ఇదిగోండి ఎక్కడ ఉందండి, ఇండియా ఇదిగోండి ఎక్కడ ఉంది, సీషెల్ ఇదిగోండి ఇక్కడ ఉంది. ఓకేనా. సో మనకి ఇదిగోండి సీషెల్ అని చెప్పేసి అంటాం ఇక్కడ. మరి మనం కలిసి కండక్ట్ చేస్తూ ఉంటాం. మరి ఫస్ట్ పాయింట్, సో ఏ రెండు దేశాల మధ్య అనగానే, సో ఫస్ట్ పాయింట్ ఏ రెండు దేశాల మధ్య, ఇండియా అండ్ సీషెల్స్ అని చెప్పేసి అంటాం. SEYCHELLES సీషెల్స్. నెక్స్ట్ పాయింట్, ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఆర్మీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటామండి. ఆర్మీ లేదా మిలిటరీ అని చెప్పేసి అంటాం. అయితే ఇక్కడ ఏంటంటే ఆర్మీయే, మీరు అలానే గుర్తుంచుకోండి. ట్రీ సర్వీస్ అంటే ఏంటి, దీంతో నేవల్ అండ్ ఎయిర్ ఫోర్స్ కూడా కంబైండ్ అవుతారు. ఇది ఆర్మీ ఎక్సర్సైజ్ అయినా నేవీ వారు ఎయిర్ ఫోర్స్ వారు కూడా పార్టిసిపేట్ చేస్తారు. కాకపోతే మెయిన్గా మీరు ఆర్మీ అని చెప్పేసి బ్రాకెట్లో ట్రీ సర్వీస్ అని చెప్పేసి పెట్టుకోండి. ట్రీ సర్వీస్. ఓకేనండి. అంటే మెయిన్గా ఆర్మీయే నో డౌట్, బట్ నేవీ వారు ఎయిర్ ఫోర్స్ వారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్, ఎన్నోవ ఎడిషన్ సార్ అంటే 11th ఎడిషన్. 11వ ఎడిషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి హెల్డ్, ఎక్కడ జరుగుతుంది సార్ అంటే, సో సీషెల్ అని గుర్తుంచుకోండి, ఆ దేశంలోనే. ఓకేనా. సీషెల్స్, సో మనకి డిఫెన్స్ అకాడమీ అని చెప్పేసి అంటామండి. సో ఎక్కడ సార్ అంటే, సో మనకి ఎక్కడ సార్ అంటే సీషెల్స్ డిఫెన్స్ అకాడమీ. డిఫెన్స్ అకాడమీ ఆ దేశంలోనే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి, మరి ఏ రెజిమెంట్ పార్టిసిపేట్ చేస్తాం సార్ మన భారతదేశం నుంచి అంటే అస్సాం రెజిమెంట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అస్సాం రెజిమెంట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో దీంతో పాటుగా నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఓకే అండి. సో మరి INS త్రికండ్ ఏంటండి, సో మనకి INS త్రికండ్ అని చెప్పేసి అంటామండి. సో వీటితో పాటుగా INS త్రికండ్ పార్టిసిపేట్ చేస్తుంది. త్రికండ్ అని చెప్పేసి అంటామండి. INS త్రికండ్. C-130 ఎయిర్ క్రాఫ్ట్ ఇవి కూడా ఈ యొక్క ఇది మనకి లమేటి ఎక్సర్సైజ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఏంటంటే మొత్తము 1 2 3 4 5 ఆరోది. సార్ ఇది UNO చార్టర్ కింద చేస్తారా? UNO చార్టర్ 7 అని చెప్పేసి అంటాం. జరుగుతుందా అంటే ఎస్ జరుగుతుంది. UNO పీస్ కీపింగ్ ఆపరేషన్స్ లో భాగంగా దీన్ని కూడా చేస్తారు. ఇది చెప్తున్నాను, ఎగ్జామ్లో అడుగుతారు. సో ఎవరైతే చదువుతారో వాళ్ళే ఆన్సర్ చేయగలుగుతారు. ఇదంటే తెలుసుకోకపోతే ఆన్సర్ చేయలేరు. మళ్ళీ చెప్తున్నా. ఓకేనా. UN పీస్ కీపింగ్ ఆపరేషన్స్ అని చెప్పేసి కండక్ట్ చేస్తూ ఉంటారండి. కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి కొన్ని దేశాలకి UNO నిబంధనల ప్రకారం. దాంట్లో భాగంగా దీన్ని చేస్తారు ఇండియా అండ్ సీషెల్స్. ఓకేనా. సో 2 పాయింట్లు చెప్తా చూడండి. ఎప్పటి నుంచి చేస్తున్నారు? 2001 నుంచి. ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి దీన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. అదో 2 పాయింట్లు గుర్తుంచుకోండి. ఓకేనా. ఇదండి విషయం. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి. సో నెక్స్ట్ వన్ చూసినట్టయితే విశ్వ విజేత మన భారతదేశమే. చూడండి మళ్ళీ మనదే T20 ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తు చేసినటువంటి భారత్ ఘన విజయం సాధించడం జరిగింది. సాధారణంగా గెలిచాం కాబట్టి విశ్వ విజేతలయ్యాం. అదే ఓడితే ఒక కొటేషన్ ఉంటుంది, కప్పు వాళ్ళు గెలిచారు మనం హృదయాలను గెలుచుకున్నాం అనే స్టేట్మెంట్లు వచ్చాయి. ఏం చేద్దాం. ఓకేనా. సరే, భారతదేశంలో ఉన్న 148 కోట్ల ప్రజల హృదయాలను గెలిచాము అని స్టేట్మెంట్ ఇచ్చేవారు. సో గెలిచాం కాబట్టి విశ్వ విజేతలు అయ్యాం. సరే, ఏదైతేనే న్యూజిలాండ్పై గెలిచాం, బాగానే ఉంది. న్యూజిలాండ్. ఓకేనా. మరి దీనికి సంబంధించి చూద్దాం. ఇప్పటి వరకు ఇది 10th ఎడిషన్ అండి. ఇది 10th T20. మనం వరుసగా 2 సార్లు గెలిచాం. వరుసగా 2 సార్లు గెలవడం ఫస్ట్ టైం ఇదే మన భారతదేశమే. మొత్తం వరుసగా 2 సార్లు, ఓవరాల్గా 3 సార్లు గెలిచాం. ఓవరాల్గా 3 సార్లు గెలవడం జరిగింది. మరి సూర్యకుమార్ యాదవ్ గారు కెప్టెన్సీలో మనం దీన్ని గెలుపొందాం. ఫస్ట్ మహేంద్ర సింగ్ ధోని గారు ఆధ్వర్యంలో, తర్వాత రోహిత్ శర్మ గారు, ఆ తర్వాత మూడవది మనకి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో మనం దీన్ని విన్ అవడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. ఓకేనా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ ఎక్స్పెక్ట్ చేసే విధంగా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్నోవ ఎడిషన్ సార్ అంటే 10th ఎడిషన్ అని చెప్పేసి అంటామండి. 10th ఎడిషన్. సో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరిగింది సార్ అంటే హెల్డ్. సో హెల్డ్ అంటే ఫిబ్రవరి 7వ తారీఖు కాడి నుంచి మార్చ్ 8వ తారీఖు వరకు జరిగింది.
ఎక్కడెక్కడ జరిగింది సార్ అంటే ఇండియా అండ్ శ్రీలంకలో జరిగిందండి. శ్రీలంక రెండు దేశాలు శ్రీలంక. అయితే పర్టికులర్గా శ్రీలంకలో 2 సిటీస్లో జరిగిందండి. ఒకటి వచ్చేసరికి క్యాండీ అని చెప్పేసి అంటామండి, క్యాండీ అని. మరొకటి వచ్చేసరికి ఒకటి వచ్చేసరికి క్యాండీ అంటాము, మరొకటి వచ్చేసరికి కొలంబో అని చెప్పేసి అంటామండి. సో మనకి కొలంబో ఇక్కడ జరిగింది అన్నట్టు. మరి మన భారతదేశంలో అయితే మాత్రం మనకి మొత్తము 5 సిటీస్లో జరిగింది. ఆ 5 సిటీస్ అవసరం లేదులే కానీ ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగిందంటే అహ్మదాబాద్ నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. అహ్మదాబాద్ ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏంటి సార్ అంటే నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్ అని చెప్పేసి అంటామండి. అహ్మదాబాద్. ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగిందో తెలుసుకోండి చాలు. ఢిల్లీలో జరిగింది, కోల్కతాలో జరిగింది, ఓకేనా. సో ఇలా మనకి ఒక 5 ప్లేసెస్లో జరిగింది, ఓకేనా. ముంబైలో కూడా జరిగిందండి, అవి అవసరం లేదు, లాస్ట్గా అహ్మదాబాద్లో జరిగింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మరి దీనికి సంబంధించి మరి మొత్తము మనకి వరుసగా మూడోసారి అని చెప్పేసి అన్నాం. మొత్తం ఇక్కడ చూస్తే 255 పరుగులండి. సో 255 పరుగులు మనం చేసాము. సో ఎన్ని రన్స్తో మనం గెలిచాం సార్ అంటే 96 పరుగులతో మనం విజయం సాధించడం జరిగింది, ఓకేనా. 96 స్కోర్తో మనం ఫస్ట్ మనం బ్యాటింగ్ చేసాం, ఇంకదంతా మీకు తెలిసిందే. ఇదే T20లో హైయెస్ట్ స్కోర్ ఇదేనండి, గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు కూడా T20లో హైయెస్ట్ స్కోర్ ఇదే, 255 హైయెస్ట్ అన్నట్టు. సో గతంలో 176 ఉండేదండి, మనమే సౌత్ ఆఫ్రికాపై ఉండేది, ఓకేనండి. 176 ఇప్పుడు మన బీచెస్ 255 కొట్టాం, మామూలు విషయం కాదు, బాగా ఆడారు. నెక్స్ట్ పాయింట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఫస్ట్ మీకు 2007 ఫస్ట్ ఇండియానే విన్ అయిందండి. అప్పుడు ఎవరి యొక్క ఆధ్వర్యంలో అంటే మనకి ధోని అప్పుడు కెప్టెన్సీలో. ఆ తర్వాత ఇదిగోండి 2024 రోహిత్ శర్మ. సో ఇప్పుడు వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్, ఓకేనా. సో మొత్తం అవసరం లేదులే కానీ మన ఇండియా గుర్తుంచుకోండి. 2007లో విన్ అయ్యాం, 2022లో విన్ అయ్యాం, 24లో విన్ అయ్యాం, 2026లో విన్ అయ్యాం. ఇలా వరుసగా విన్ అయిన వాటిలో కూడా భారతదేశమే ఫస్ట్, ఓకే. ఇక్కడ చూడండి వెస్టిండీస్ ఉన్నారండి, బట్ వెస్టిండీస్ 2012లో విన్ అయ్యారు, మళ్ళీ 2016లో విన్ అయ్యారు, 14లో విన్ అవ్వాల. సో అలా కన్సిక్యూటివ్గా విన్ అయింది మనమే, ఓకేనా. పాకిస్తాన్ ఒకసారి అండి, 2009లో పాకిస్తాన్ వాళ్ళు ఒకసారి విన్ అయ్యారు. సో ఈ డేటా గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి వరల్డ్ కప్ అని చూశారు కదా, వరల్డ్ కప్ అండి వన్ డేస్ మనకి 2 సార్లు విన్ అయ్యామండి. ఎప్పుడు 1983లో ఒకసారి అండ్ 2011లో ఒకసారి, కపిల్ దేవ్ హయాంలో, ధోని గారి హయాంలో. ఈ 2 ప్లస్ ఈ యొక్క 3 మొత్తము వరల్డ్ కప్. T20లు 3, వన్ డేస్ మొత్తము 2, మొత్తం 5 కప్పుల్ని మనం ఇప్పటి వరకు కూడా కైవసం చేసుకోవడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ మరి కొన్ని పాయింట్లు చూసినట్లయితే ఇక్కడ మనకి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అని చెప్పేసి అంటామండి. ఏంటండి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అని చెప్పేసి అంటాం. టోర్నీ ఎవరు సార్ అంటే సంజయ్ ఆయన పేరు సంజయ్ శాంసన్ అని చెప్పేసి అంటామండి, సో ఆయన పేరు సంజు అండి, సంజయ్ కాదు సంజు. సో ఆయన పేరు ఏంటి సార్ అంటే సంజు శాంసన్ అని చెప్పేసి. సో ఈయన 321 రన్స్ అండి, ఓకేనా. 5 ఇన్నింగ్స్ ఆడారు, 321 రన్స్. సో ఈయనకి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇచ్చారు. అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అని చెప్పేసి అంటామండి, ఎక్కువ వికెట్స్. సో మనకి జస్ప్రీత్ బుమ్రా అని చెప్పేసి అంటామండి, ఏంటండి బుమ్రా. సో వీరికి ఇవ్వడం జరిగింది. సో ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఇంకొకటి మరి ఎక్కువగా హైయెస్ట్ రన్స్ ఎవరు సార్ చేశారు ఓవరాల్గా టోర్నీ మొత్తం మీద అంటే ఇదిగోండి. సో మనకి ఫర్హాన్ అని చెప్పేసి, సో మనకి జహిబ్ జాడా ఫర్హాన్ అని చెప్పేసి పాకిస్తాన్ దేశానికి సంబంధించిన ఆయన. తర్వాత టీమ్ సెఫర్ట్ అని చెప్పేసి న్యూజిలాండ్. సో తర్వాత 320 సంజు శాంసన్ అని చెప్పేసి మన ఇండియానే. ఆ తర్వాత ఇషాన్ కిషన్ అని చెప్పేసి 317 మన ఇండియానే, ఓకేనా. సో ఇది హైయెస్ట్ గుర్తుంచుకోండి ఓవరాల్గా టోర్నీలో. సో 383 పరుగులు చేశారండి నేను, ఓకేనా. సో ఇది ఒక పాయింట్, ఎందుకైనా మంచిది గుర్తుంచుకోండి. మరి అదేవిధంగా సో ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఫస్ట్ ప్రైజ్ కండి 27 కోట్లు దాదాపుగా ప్రైజ్ విన్నర్స్ అండి. సో ప్రైజ్ విన్నర్స్ చూసుకున్నట్లయితే సో విన్నర్కి దాదాపుగా
సో మనకి 27.48 కోట్లు ప్రైజ్ మనీగా ఉండటం జరిగింది. సో రన్నర్ అంటే ఓడిపోయిన వ్యక్తి దాంట్లో 14.65 కోట్లు అనేది సో క్యాష్ ప్రైజ్గా ఉండడం జరిగింది. ఇది ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా. సో అదేవిధంగా ఈ యొక్క కప్పు T20 కప్పును చూసారా, ఆ కప్పు యొక్క వెయిట్, దాని యొక్క ఎత్తు, దాన్ని తయారు చేసింది ఎవరు? ఎందుకంటే రాజస్థాన్ జైపూర్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి దాన్ని తయారు చేశారండి. ఎందుకైనా మంచిది స్టాటిక్ పార్ట్లో అడుగుతారు. ఓకేనా. సో ఈ కప్పు మెజర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇదిగోండి, ఈ కప్పును చూసారా, అంటే ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదు, అది వేరే విషయం. సో ఈ కప్పు 1.75 అడుగులండి. 1.75 అడుగులు అని చెప్పేసి అంటాము. మరి ఎంత బరువు ఉంటుంది సార్ ఇది అంటే 6 kgs ఉంటుందండి. 6 kgs ఉంటుంది. అమిత్ పాబు వాలే అని చెప్పేసి ఆయన పేరు ఏంటండి, అమిత్ పాబు వాలే అని చెప్పేసి అంటాము. సో వారు జైపూర్ రాజస్థాన్కి సంబంధించినటువంటి పర్సన్ ఆయన. ఈ అమిత్ పాబు వాలే గారు ఈ యొక్క ఇదిగోండి, సో ఈ యొక్క ఏదైతే ట్రోఫీ ఉంటుందో దానికి రూపకర్త ఆయనే. 6 kgs బరువు ఉంటుంది అది. ఎందుకని మంచిది గుర్తుంచుకోండి. ఎగ్జామినర్ ఇవన్నీ చదువుతారండి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ, క్యాష్ ప్రైజ్, ఎన్నిసార్లు గెలిచింది, వరుసగా ఇవన్నీ అడుగుతారు. ఏమో స్టాటిక్ పడి తెచ్చి ఎన్ని అడుగులు, ఎన్ని కేజీలు అన్నాడు అనుకో, లేకపోతే దాన్ని తయారు చేసింది ఎవరు అన్నాడు అనుకోండి, ఇంకా అంతే సంగతులు. అమిత్ పాబు వాలే గారు అని చెప్పేసి జైపూర్ రాజస్థాన్కి సంబంధించినటువంటి వ్యక్తి, వారు రూపకల్పన చేశారు దాన్ని. ఓకేనా. సో ఈ పాయింట్ చాలండి, అవి గుర్తుంచుకోండి సరిపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. లాస్ట్గా మరి ఈ టోర్నీ నెక్స్ట్ ఇయర్ అంటే ప్రతి 2 yearsకి ఒకసారి కదా. సో మళ్ళీ 26 కదా, 28లో ఎక్కడ జరగబోతుంది అంటే ఏ 2 దేశాలు కలిసి హోస్ట్ చేయబోతున్నాయి అంటే ఒకటి ఆస్ట్రేలియా, మరొకటి న్యూజిలాండ్ కలిసి హోస్ట్ చేయబోతున్నాయి. ఏంటంటే ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ అని చెప్పేసి అంటామండి. సో మనకి న్యూజిలాండ్ ఈ 2 కలిసి హోస్ట్ అయిపోతున్నాయి. ఓకేనా. రైట్. ఆ పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. రైట్. చెక్ లిస్ట్ ఒకసారి చూడండి. NPCI నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2008లో ఏర్పాటు చేశారు. హెడ్ క్వార్టర్ ఎక్కడ? ముంబై. ప్రస్తుతం దీని MD అండ్ CEO ఎవరు సార్ అంటే దిలీప్ ఆస్బై అనే వ్యక్తి ఉండడం జరిగింది. సో గుర్తుంచుకోండి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇస్ రెగ్యులేటెడ్ బై RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా. అదే UPI రెగ్యులేట్ చేసేది ఎవరు? యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ని రెగ్యులేట్ చేసేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. UPI మన భారతదేశంలో ఎప్పుడు వచ్చింది? 2016లో రావడం జరిగింది, ఏప్రిల్లో. ఓకేనా. రైట్. సో చాలా చాలా ఇంపార్టెంట్ చెక్ లిస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ యూ. ఈ ప్రశ్న మీకోసమే. చూడండి ఒకసారి. విచ్ టీమ్ ఆన్ ద 2026 రంజీ ట్రోఫీ టైటిల్? ఈ రంజీ ట్రోఫీ టైటిల్ విన్ అయినటువంటి సో మనకి టీం ఏంటి అని చెప్పేసి అంటున్నారండి. ఫస్ట్ టైం విన్ అయ్యారండి వాళ్ళు, ఫస్ట్ టైం విన్ అయ్యారు. ఓకేనా. సో మేబీ కర్ణాటక మీద గెలిచారండి వాళ్ళు, కర్ణాటక మీద గెలిచారు. ఇన్నోవేషన్ ఏంటి, ఎక్కడ జరిగింది, అవన్నీ కూడా మీకు నేను నోట్బుక్లో చెప్పాను. ఆన్సర్ తెలిస్తే వెళ్ళండి గుడ్, తెలియలేదు అంటే మీరు సరిగ్గా ప్రిపేర్ అవ్వట్లేదని. అంటే నోట్స్ ఉంది బట్ అది పుస్తకంలో ఉంటుంది కాబట్టి మస్తకంలోకి రావట్లేదు. ఇక్కడ నా ఉద్దేశం ఆడ ఆన్సర్ కాదని నాకు కావాల్సింది, మీకు ఆ పాయింట్ గుర్తొచ్చిందా లేదా అన్నది కూడా కాదండి. ఇక్కడ ఆ ఆన్సర్తో పాటుగా కాన్సెప్ట్ మొత్తం జస్ట్ నువ్వు దీనికి ఆన్సర్ చెప్పి జస్ట్ ఒక 30 seconds కళ్ళు మూసుకొని రంజీ ట్రోఫీ అనగానే నేనేమేమి పాయింట్ చెప్పాను మొత్తం గుర్తొచ్చినాయా లేదా? గుర్తొస్తే వెళ్ళండి గుడ్, ఖచ్చితంగా నువ్వు జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఎక్కువ మార్కులు వస్తాయి. లేదు సగం సగమే గుర్తొస్తుంది సార్ అంటే పర్ఫెక్షన్ లేదు, అంటే రివిజన్ చెయ్యి, చదువు. ఓకేనా. సో దీనికి ఆన్సరు ఓకేనా. రైట్. సో ఇవి మై డియర్ ఆస్పిరెంట్స్ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో రేపటి కరెంట్ అఫైర్స్లో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్.